ద క్లవర్ ర్యాబిట్ అండ్ ద లాయన్. తెలివైన ర్యాబిట్ మరియు లాయన్ యొక్క కథ మనం ఇప్పుడు వినబోతున్నాం. ఒకానొకప్పుడు దట్టమైన అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. అతను అడవికి రాజు నేనేనంటూ చాలా క్రూరమైనవాడు. రోజు జంతువులను వేటాడి కడుపు నింపుకుంటూ జంతువులను భయభ్రాంతులకు గురిచేసేవాడు. అడవి జంతువులన్నీ మీటింగ్ వేసుకొని ఒకరోజు అడవి జంతువులు సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. సింహం రోజువారీ వేటను ఆపటానికి వారు ఒక పథకం గురించి ఆలోచించారు. వారు సింహం దగ్గరకు వెళ్ళి, ఓ మహారాజా, దయచేసి మమ్మల్ని రోజు వేటాడటం ఆపండి. బదులుగా మేము ప్రతిరోజు ఒక జంతువును మీకు భోజనంగా పంపుతాము అని చెప్పి వచ్చారు. సింహం, సరే, నా దగ్గరికే వస్తున్నారు కదా భోజనం తినడానికి అని చెప్పేసి ఒప్పేసుకొని సింహం ఒప్పుకుంది, అంగీకరించింది. మరియు ఆ రోజు నుండి జంతువులు తమలో ఒకదాన్ని సింహానికి పంపడానికి వంతులు వేసుకున్నాయి. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు తెలివైన కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా చిన్నది మరియు ఈ క్రూరమైన సింహం నుండి నన్ను నేను ఎలా రక్షించుకోగలను అని ఆలోచించి, జంతువులను నేను ఎలా రక్షించుకోగలను అని ఆలోచించి కుందేలు ఒక అద్భుతమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది. అది ఉద్దేశపూర్వకంగానే చాలా ఆలస్యంగా సింహంల గృహానికి చేరుకుంది. ఆకలితో ఉకృతమైన సింహం ఎందుకు ఆలస్యమైందని గర్జించింది. కుందేలు ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది, ఓ మహాబలవంతుడైన సింహరాజా, నేను మీ వద్దకు వెళుతున్నప్పుడు మీ వద్దకు నేను వస్తున్నప్పుడు మరొక సింహం నన్ను అడ్డుకుంది అని చెప్పాడు. అతను ఆ అడవికి నిజమైన రాజు అని చెప్పుకుంటున్నాడు అని వేరే సింహం గురించి ఈ సింహానికి చెప్పింది. ఇది విన్న సింహం కోపంతో గర్జిస్తూ, నా పాలనలో నా ఏరియాలో వేరే సింహం ఎలా చేస్తుంది అని నాకు ఆ సింహాన్ని చూపించు అని చెప్పి కుందేలుని ప్రాధేయపడింది. తెలివిగా కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళి, మరో సింహం ఇక్కడ నివసిస్తుంది అని చెప్పింది. సింహం బావిలోకి చూసింది మరియు నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. ఇది మరొక సింహం అని భావించి అతను బిగ్గరగా గర్జించింది, భయంకరంగా పెద్దగా గర్జించింది మరియు అతని గర్జన బావిలో నుంచి అతనికే వినపడింది. తిరిగి ప్రతిబింబించింది. కోపంతో సింహం తన ప్రత్యర్థి పైన దాడి చేయడానికి బావిలోకి దూకింది, కానీ మునిగిపోయింది. ఇది తెలివైన కుందేలు చేసిన తెలివైన ఆట. తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని ఇతర జంతువులకు చెప్పింది. అడవి మొత్తం సంతోషించి కుందేలుకి తెలివైన చాలా మంచిదని కుందేలుని మెచ్చుకోవడం సాగారు. కథ యొక్క నీతి ఏమిటంటే, వివేకం మరియు చాతుర్యం అత్యంత శక్తివంతమైన సవాళ్లను అధిగమించగలదు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టేటస్ డైలీ స్టేటస్ హ్యాపీనెస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.